హాయ్ అండి, నేను మీ హర్త. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆంధ్ర స్టైల్లో బెండకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలి, తినాలనిపిస్తుంది. తప్పకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ బెండకాయలని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి. పొడి క్లాత్ తీసుకుని తుడిచి పక్కన పెట్టుకోండి. అలాగే ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని బెండకాయలు వేసుకొని ఇలా మంచి ఫ్రై చేసుకోండి. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచి ఫ్రై చేసుకున్న తర్వాత మీరు తినగలిగే అంత కారం మిర్చి కూడా వేసుకొని ఇలా మంచి ఫ్రై చేసుకుని దాంట్లోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా చింతపండు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మనం మూత పెట్టి మగ్గించుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా మెత్త మగ్గిన తర్వాత మీరు కావాలంటే కొన్ని వాటర్ పోసుకొని మగ్గించుకోండి. నేనైతే కొన్ని వాటర్ పోసుకొని ఇలా మగ్గించుకున్నానండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలాగ మెత్తగా మగ్గించుకున్న తర్వాత మనము పప్పు గుత్తి తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఈ ప్రాసెస్లో బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. ఆ తర్వాత మనం పోపు పెట్టుకోవాలండి. పోపుకి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని కొన్ని పోపు దినుసులు కూడా వేసుకొని దాంట్లోనే ఆనియన్, ఎండుమిర్చి, తెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము కరివేపాకు వేసుకోవాలండి. ఎప్పుడైనా పోపుకి టేస్ట్ అయితే బాగుంటుంది. అప్పుడు ఇలా మంచి ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగానే స్మాష్ చేసుకున్న బెండకాయ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, బెండకాయ పప్పు చాలా సింపుల్ అండి. ఎవరైనా చేయకుండా ఉంటే ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నా వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.